పగలంతా నీటిలో విహారం, రాత్రి అక్కడే భోజనం, అక్కడే బస. ఇది ఎక్కడో కాదు, ఇక గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే గండికోటలో పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడ హౌస్ బోట్స్ ను ఏర్పాటు చేస్తుంది ఏపీ సర్కార్. అడ్వెంచర్స్ తో అకాడమీతో పాటుగా రాజుల కాలం నాటి శిలా సంపద గండికోట పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది. హౌస్ బోట్ అంటే గుర్తుకొచ్చేది కేరళ. ఇకపై ఏపీలోనూ హౌస్ బోటులు కనిపించనున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో గండికోట, సూర్యలంక, రాజమహేంద్రవరం, భవానీ ఐలాండ్లలో హౌస్ బోట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా హౌస్ బోట్లను నడిపేందుకు కేరళతో పాటు ఏపీకి చెందిన కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీలో 10 చోట్ల హౌస్ బోట్ నడపాలని అధికారులు ప్రతిపాదించారు. నదులు, జలాశయాలు, సముద్ర బ్యాక్ వాటర్లో బోట్ల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. తొలి దశలో 4 చోట్ల హౌస్ బోట్లు నడపాలని నిర్ణయించారు. పర్యాటక ప్రదేశం గండికోటలో అబ్బురపరిచే చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అలనాటి దేవాలయాలు, రమణీయ దృశ్యాలు గండికోట సొంతం. గండికోట పక్కనే ఉన్న పెన్నా లోయలో కేరళ తరహా హౌస్ బోట్లను నడపడానికి ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ బోటింగ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, కొంచెం విరామం కోరుకునేటువంటి గృహిణులకు, ఉద్యోగులకు స్ట్రెస్ రిలీఫ్గా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఇనిషియేటివ్ అండి. హౌసింగ్ బోట్లు కనుక ఇక్కడ ప్రవేశపెడితే చాలా సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పర్యాటకులకు ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించడానికి వీలుగా హౌస్ బోట్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు బోటులోనే భోజన సదుపాయాలు, బస చేసే వీలు ఉంటుంది. గండికోట పెన్నాలోయ నుంచి అగస్తేశ్వర స్వామి కోన వరకు, కోన నుంచి మైలవరం జలాశయం వరకు 12 కిలోమీటర్ల దూరం బోటులో ప్రయాణించవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో 3 టైప్స్ వెళ్ళొచ్చు మనము. స్పీడ్ బోటింగ్, నార్మల్, ఫ్యామిలీతో నార్మల్ వెళ్తే చాలా బాగుంటుంది. చాలా వరకు ఇక్కడ అంతా చూసే ప్లేసెస్ అంతా చాలా బాగున్నాయి. ఒక్కో బోటులో 4 ప్రయాణించేలా హౌస్ బోట్లను రూపొందిస్తున్నారు. హౌస్ బోట్లను ఏర్పాటు చేసే ప్రైవేట్ సంస్థలకు విద్యుత్, జీఎస్టీ చెల్లింపుతో రాయితీలను ఇవ్వనుంది ప్రభుత్వం. ఇప్పటికే గండికోటను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తూ ఉన్నారు. ఈ హౌస్ బోట్ ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గండికోటలో హౌస్ బోట్లను సంక్రాంతికి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.